ఓం నమ శివాయ. మహాశివరాత్రి పండుగ 2026 ఫిబ్రవరి 15 ఆదివారం నాడున జరుపుకున్న మహాశివరాత్రి పండుగ. ఆ మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు, పూజా విధానం. మహాశివరాత్రి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రంగా చేసుకోవాలి. ఆవు పేడ లేదా పశువుల పేడ లేదంటే నీటితో కూడా శుభ్రం చేసుకోవచ్చు. శుభ్రం చేసుకున్న తర్వాత ముగ్గు పెట్టుకోవాలి. ముగ్గు పెట్టే ముందు మీరు ఈ తప్పు చెయ్యకండి. ముగ్గు పెట్టేటప్పుడు శివలింగం ముగ్గు వేయకండి. ఎందుకంటే మనం తొక్కుతూ ఉంటాము. పిల్లలు తెలియక చెప్పులు వేసుకొని కూడా తొక్కుతూ ఉంటారు. అలా కాకుండా మీరు ఏదైనా ముగ్గు వేసుకోవచ్చు. ముగ్గు వేసుకున్న తర్వాత మీరు తలస్నానం చేయాలి. ఆ తలస్నానం చేసేటప్పుడు ఆవు మూత్రాన్ని ఒక 4-5 చుక్కలు ఆ నీటిలో వేసుకొని తలస్నానం చేయండి. చాలా మంచిది. తలస్నానం చేసుకున్న తర్వాత ఉతికిన బట్టలు లేదా కొత్త బట్టలు ధరించండి. మీరింట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజున మహాశివరాత్రి పండుగ రోజున తలస్నానం చేయాలి. చేసిన తర్వాత మీరు పూజా సామాగ్రికి సంబంధించిన సామానన్నిటినీ ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి. అవి పసుపు, కుంకుమ, గంధం, నీరు, పాలు, నెయ్యి, తేనె, పెరుగు, చక్కెర, బెల్లం, పండ్లు, తమలపాకు, వక్కలు, పూలు, పీట, వస్త్రం, ముగ్గు, అక్షింతలు, విభూది, టెంకాయ, తెల్ల పువ్వులు. పూలు ఏ రకమైన పూలైనా పర్వాలేదు, కానీ శివుడికి తెల్ల పూలంటే ఇష్టం. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, బత్తులు, కర్పూరం, కడ్డీలు, ధూపం, రుద్రాక్షమాల అవన్నీ మీరు ముందుగానే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పూజా విధానం. మనం పూజా మందిరంలో రుద్రాక్షమాల కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పూజా మందిరంలో పటాలు ఈశాన్య మూలన లేదా తూర్పు నుంచి ఉత్తరం నుంచి తూర్పు చూసేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు పూజా మందిరాన్ని శుభ్రంగా తడిబట్టతో తుడుచుకోవాలి. ముగ్గు పెట్టుకోవాలి. తర్వాత పసుపు కుంకుమలు పెట్టుకొని ఆపై శివలింగం ఉన్నవారు లేదా పటాలనైనా పూజించుకోవచ్చు. ఇలా శివలింగం ఉన్నవారు ఒక పీట లేదా ఒక ప్లేటు పై శివలింగాన్ని మనం పెట్టుకోవాలి. మనం శివుడిని పూజించే ముందుగా గణపతిని పూజించుకోవాలి. గణపతి యొక్క విగ్రహం లేనివారు పసుపు ముద్దతోటైనా గణపతిని పూజించుకోవాలి. గణపతిని ఎలా పూజించుకోవాలో ఇప్పుడు చూద్దాం. 2 తమలపాకులు తీసుకొని దానిపై పసుపు వేసుకోవాలి. కొంచెం నీటిని వేసుకొని గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. గణపతినికి కుంకుమ బొట్లతో పూలతో అలంకరించాలి. మనం ఏ పూజ చేసినా కూడా ముందు గణపతిని పూజించుకోవాలి. ఆ గణపతిని ఆ తమలపాకు ముద్దపై పెట్టి అలంకరించుకున్న తర్వాత మనం ఆ గణపతికి ఒక పండు కానీ లేదంటే ఒక బెల్లం ముక్క కానీ ముందు గణపతికి సమర్పించుకోవాలి. తరువాత మనం పూజ చేసుకోవాలి. శివలింగాన్ని ఒక ప్లేటులు కానీ లేదా ఒక పీటపై పెట్టుకొని ముందుగా మంచినీటితోటి శుభ్రంగా కడుక్కోవాలి. ఆపై నీరు, పాలు, తేనె, నెయ్యి, పెరుగు, చక్కెరలతోటి అభిషేకం చేసుకోండి. తరువాత మీ శుభ్రంగా నీటితో తుడిచి శివలింగాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. మనం పాలు, తేనె, నెయ్యి, చక్కెర వాటన్నిటితో అభిషేకం చేశాం కదా, వాటిని మనం ప్రసాదం కింద వాడకూడదు. ఏదైనా చెట్టు పైన లేదంటే నీటిలో మనం తొక్కని చోట పోసుకోవాలి. ఆ తర్వాత శివలింగాన్ని 2 తమలపాకులు తీసుకొని పసుపు కుంకుమల బొట్లు పెట్టుకొని శివలింగాన్ని పెట్టుకోవాలి. శివలింగమును ముందుగా గంధం, కుంకుమ బొట్లతోటి పూలతోటి అలంకరించుకోవాలి. రుద్రాక్షమాల ఉన్నవారు రుద్రాక్షమాలను కూడా వేయవచ్చు. చాలా మంచిది. ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఆ అభిషేకం చేసేటప్పుడు కానీ
మహాశివరాత్రి రోజున మహాశివుడు శివతాండవం చేసి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ రోజున మృత్యుంజయ మంత్రము లేదా పంచాక్షరి మంత్రము జపిస్తూ మనం అభిషేకం పూజ చేసుకోవాలి. పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ 108 సార్లు మనం జపించుకుంటూ ఉండాలి. ఆ రోజు చాలా పవిత్రంగా మనం నియమనిష్టలతోటి మహాశివుని పూజిస్తే శివపార్వతుల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇలాగే మనం తెల్లవారుజామునే లేచి ఉపవాసం ఉండి మహాశివుని పూజించి రాత్రంతా జాగారం చేసి మరుసటి రోజు ఉదయమున మహాశివుని తలుచుకుంటూ ఉపవాసం విరమిస్తే మహాశివుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ఖరీదైన పూజలు చేయవలసిన అవసరం లేదు. మనం చేయదగ్గ పూజలే చేసుకొని ఆ రోజున మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి ఆ రోజంతా శివుని యొక్క జపంతో మనం ఆ పూజని చేసుకుంటూ విరమించుకోవచ్చు. అలా మనం ఏదైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించయ్యా అని ఒక దండం పెట్టుకొని చెంబుడు నీరు, ఒక మారేడు ఆకు సమర్పించిన శివుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది.